ముల్ల కిరీటము రక్తధారలో పొందిన గాయములు జాలి చూపులు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి గతించిన సంవత్సరం కరోనా కారణంగా లెంట్లో మన యొక్క పరిచర్లన్నీ కూడా అర్ధాంతరంగా మధ్యాంతరంగా ఆగిపోయినాయి. వాటిని కొనసాగించడానికి అందరి యొక్క అభ్యర్థనను బట్టి, ఆలోచన బట్టి ఫెయిత్ ఫెలోషిప్ టెంపుల్ పక్షంగా యూట్యూబ్లో మన వర్తమానాలు అందించడం ప్రారంభించబడి సంవత్సరం పూర్తి అయింది. పోయిన సంవత్సరం ఇదే శుభ శుక్రవారం మందు మరణ వాంగ్మూలం అనేటువంటి ఒక ప్రత్యేక టైటిల్ ద్వారా దైవ వర్తమానాన్ని ధ్యానించగలిగాం. దేవుని కృప ఈ సంవత్సరం చర్చుల్లో ఆరాధన చేసుకోవడానికి దేవుడు సహాయపడ్డారు. కనుక విస్తారమైనటువంటి సమయం కాకపోయినా కొద్దిపాటి సమయం ఈ 7 మాటల్లోని ఆంతర్యాన్ని, వర్తమానాన్ని ధ్యానిద్దాం. ఈ సంవత్సరం నేను ఈ యొక్క శిలువ ధ్యాన దినాలలో ఈ శుభ శుక్రవారపు వర్తమానానికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏమిటంటే ఎ మెసేజ్ ఆఫ్ లైఫ్ త్రూ డెత్. మరణములో జీవ సంబంధమైన వర్తమానం. శిలువపై ప్రభు యేసు పలికినటువంటి ఈ 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, ప్రాధాన్యమైనవి, పటిష్టమైనవి. ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకొని వెళ్ళి తుదకు ఈ జీవనం అయిపోయిన తర్వాత ఆత్మలను తండ్రికి ఎలాగ అప్పగించాలో మనకి నేర్పించేది, పునరుద్ధానంలో తిరిగి లేస్తామన్న నిరీక్షణ కలిగించేవి. అందుకనే ఈ మాటలను త్వరితంగా మనం ధ్యానిద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34లో మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అక్కడ యేసు తాను మరణస్థితిలో ఉన్నానని ఎరిగి తండ్రికి ఒక విన్నపాన్ని ఉంచుతున్నాడు. విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు తండ్రిని ఏది అడగల. అడిగితే తండ్రి చేయడానికి కూడా సమర్థుడని యేసుకు తెలుసు. కానీ యేసు తండ్రిని ఎందుకు అడగలేదంటే తన విషయంలో తండ్రికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా, ఆ ప్రవచనాల ప్రకారంగా, ఆ లేఖనాల ప్రకారంగా నేను దానిని సంపూర్తి చేయాలనేది తండ్రి ఇష్టపడుతున్నాడని, తండ్రి అభిష్టమై ఉందని తెలుసుకొని జీవించారు యేసయ్య. ఇప్పుడు కూడా మనకి నేర్పిస్తున్నారు. ఎలాంటి క్లిష్ట సమయంలోనైనా తండ్రి మీదే ఆధారపడాలి, తండ్రికే విన్నవించుకోవాలి అనేది మనం తెలుసుకోవాల్సిన సత్యం. అయితే ఏది అడగాలో, ఎంతవరకు అడగాలో అది కూడా మనకి ప్రభు నేర్పిస్తున్నారు. యేసు తన సొంత విషయాలైనటువంటి వాటిలో తండ్రిని ఏది అడగలేదు. కానీ అనేక మంది కొరకు, లేక వారి స్వస్థతల కొరకు, వారి నెమ్మది కొరకు అడిగిన సందర్భాలు కనిపిస్తాయి. అందుకనే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు అప్పగింపబడుతున్న సమయంలో సైనికుల్లో ఒకతనిని, యేసుతో ఉన్నవారిలో ఒకతను కొట్టి అతని చెవి నరికి వేసినప్పుడు యేసు ప్రభులు వారు అంటారు అతనితో, నీ కత్తి ఒరలో పెట్టవయ్యా, నేను నా తండ్రిని అడిగితే నాకు చేయలేడని నువ్వు అనుకుంటున్నావా? నేను అడిగితే 12 వ్యూహముల సైన్యాన్ని పంపించి నన్ను కాపాడడానికి ఆయన సమర్థుడు. అయితే నా ఎడల నా తండ్రి ప్రవచనాత్మకంగా చెప్పిన లేఖనాలన్నీ నెరవేరబడడానికే ఇలా జరుగుతుంది అనేది నువ్వు తెలుసుకో అని చాలా సున్నితంగా అతన్ని గద్దించారు. ఈరోజు నేను అంటున్నాను, అలాగని యేసుక్రీస్తు వారు తన సొంత విషయంలో అడిగిన సందర్భం లేదా అంటే ఉంది. మనకి తెలుసు బాగా. లూకాసు వార్తలో 21 అధ్యాయం 41-42 వచనాల్లో, తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించు, నీ చిత్తమైతేనే అని తన వ్యక్తిగతమైన ఒక విన్నపాన్ని తండ్రి దగ్గర పెట్టారు. కానీ అది జరగలే. అడగడం అయితే అడిగారు కానీ వెంటనే
మళ్ళీ తండ్రి చిత్తానికి ఒప్పుకున్నారు. ఈరోజు ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక్కోసారి మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు రాకుంటే బాగుండని, అసలు ఇలా జరగకుండా ఉంటే బాగుండని, ఇలా కాకుండా మరొకలా జరిగితే బాగుంటుందని ఇలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఏది జరుగుతుందో అది తండ్రి చిత్త ప్రకారంగా జరుగుతుందనేది మనం గ్రహించుకోవాలని, తండ్రి చిత్త ప్రకారంగా జరిగించాలనే ఆలోచన మనం కలిగి ఉండాలని మనకి నేర్పిస్తున్నారు. ఆ తండ్రి పైనే, ఆయన ఆలోచనలపైనే, ఆయన చిత్తంపైనే మనము ఆధారపడాలని మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఇప్పుడు తండ్రిని అడుగుతున్నటువంటి మాట ఏంటి? ఈ మొదటి మాటలో తండ్రిని అడుగుతున్నటువంటి ఆ విజ్ఞాపన ఏమిటో తెలుసా? క్షమించమని. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, క్షమాగుణం అనేది మనకి లేని ఎడల మనం నిశ్చయముగా క్షమించబడలేం. ఎందుకంటే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ బట్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అన్నారు. మనము క్షమించలేం. అందుకనే ఇంగ్లీష్లో మరొక మాట అంటారు, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ బట్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. మనం నేర్చుకోవాలి ఇది. అందుకని ఆయన అంటారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23-24 ఒకతను సమర్పణ చేయడానికి కొంత కానుకను తీసుకొని వచ్చారు. ఆయన అర్పణ వేయబోతుండగా యేసుప్రభు వారు అంటారు, ఒక్కసారి నువ్వు వెళ్ళి నీ అర్పణను విడిచిపెట్టి నీ సహోదరునితో నువ్వు ముందు సమాధాన పడిరా, క్షమించుకోండి, అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించు. క్షమాగుణము లేకుండా మనం ఎన్ని లక్షల రూపాయలు లేక ఎన్ని రకాలైనటువంటివి అర్పించిన అర్పణ అంగీకరించబడదనే సత్యం మనం తెలుసుకోవాలి. ఆర్ యు ఫర్గివింగ్ అదర్ పీపుల్? అందుకనే మనకి ప్రార్థన నేర్పించారు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. మనకున్న రుణాలు పోవాలంటే మన ఎడల ఎవరైనా అపరాధము చేసిన వారు ఉంటే వారిని క్షమించాలని ప్రభువు చెబుతున్నారు. మార్కు సువార్త 11:25 అంటారు, మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా వారిని క్షమించండి అన్నారు. మీకు ఒకరి మీద విరోధము కలిగి ఉంటే మనం క్షమించకపోతే పాపం నిలిచి ఉంటుందంట. ఇది కూడా బైబిలే చెప్పింది. మనం క్షమించిన ఎడల ఆ పాపము నిలిచి ఉంటుంది. అది మన మీద నిలిచిపోతుంది, వారి మీద కూడా నిలిచిపోవడానికి కారణం మనమే అవుతాం. కనుక క్షమిద్దాం ప్రియులారా. పైగా దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం క్షమించినప్పుడు ఈ విషయాలన్నీ అందరూ చెప్తారు కనుక మీరు ఆ క్షమాగుణాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రిమెంబర్ దట్ యూ విల్ బి ఫర్గివెన్ వెన్ యు నో వెన్ యూ ఫర్గివ్ అదర్స్. కనుక క్షమించి ప్రేమించడానికి ప్రభు మనకి నేర్పిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈజ్ గివింగ్ ఎ రీజన్ ఎందుకు క్షమించాలి వాళ్ళని. ఆ తండ్రిని అడుగుతున్నాడు కదా క్షమించమని. ఎందుకు క్షమించాలి, ఎందుకు క్షమించాలో కూడా చెప్పారు. వారు తెలియక చేస్తున్నారు, వారు తెలియకే ఈ తప్పిదం చేస్తున్నారు. ఎంత చక్కగా అంటాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక అని ఒక రీజన్ చెప్తున్నారు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, తెలియక చేస్తున్నారు. తానెవరో తెలియదు, తన మాటలేంటో తెలియదు, ఈవెన్ తనని ఎందుకు చంపుతున్నారో కూడా తెలియదు. యేసుని అర్థం చేసుకోకపోవడం వల్ల వారి మీద దేవుడు కోపడలేదండి. దేవుడి దగ్గర వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ తన పాదాల దగ్గరికి తీసుకురమ్మని అడగల. తన మీద వ్యతిరేకంగా ఉన్న వారిని అందరినీ తనకు సాష్టాంగ పడేటట్లుగా చేసుకోగలడు. కానీ తండ్రిని ఎవరిని అడగట్లేదండి ఆయన. వారు తెలియక చేస్తున్నారు కనుక క్షమించమని అంటున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, మన అభిప్రాయాలను వ్యతిరేకించే వారిలో సైతం దేవుణ్ణి చూడగలగడం అనేది చాలా అద్భుతమైన స్థితి. ఇప్పుడు యేసయ్య అదే చేస్తున్నారు. వాళ్ళు తెలియక చేస్తున్నారు అనేది మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఒక్క మాట చెప్పగలను, మీకు విరోధంగా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కనుక వాళ్ళు విరోధులు అయ్యారు.
మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీతో ఎక్కడ విరోధం తెచ్చుకోరు. సో మనమేమనుకోవాలంటే నన్ను అర్థం చేసుకోలేదు కనుక నాకు విరోధులు అయ్యారు, అయినా నేను వారిని క్షమిస్తున్నాననే మనసు మనకు ఉండాలి. ఇంకా చెప్పాలంటే మనలను వారు అర్థం చేసుకోకుండా మనం ఉన్నామేమో, మనం వారికి అర్థమయ్యేటట్లుగా మనం ఉందామని ప్రయత్నం చేయడం ఇంకా విశేషం. నేను మళ్ళీ చెబుతున్నాను, యేసుని అర్థం చేసుకోలేదు కనుకనే వారు అంత ఘోరంగా ఆయన్ని సిలువేయడానికి ప్రయత్నించారు. అప్పుడు యేసయ్య తనను వారు అర్థం చేసుకోలేదనే విషయాన్ని అర్థం చేసుకున్నారు కనుకనే క్షమించమని అడుగుతున్నారు. ఈరోజు మీకు ఎవరితోనైనా విరోధం ఉన్నా, మీ మీద ఎవరికైనా విరోధం ఉన్నా కారణం ఒకటే, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామేమో. అందుకనే నేను అంటున్నాను, మన అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళను సైతం మనం క్షమించగలుగుతున్నామా? ఈ మాటను బట్టి మనకు అందిన వర్తమానం ఏమిటంటే, మనల్ని ద్వేషించేవారు మనల్ని అర్థం చేసుకోలేదని గ్రహించి వారిని సైతం క్షమించే మనస్సు కలిగి ఉండమని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. అలాగున మనం సిద్ధపడి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళదాం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీకు చెప్పుచున్నాను. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుందండి. జీసస్ ఆన్సర్డ్ హిమ్, ఐ టెల్ యూ ద ట్రూత్, టుడే యూ విల్ బీ విత్ మీ ఎట్ ప్యారడైజ్. ఐ విల్ టెల్ యూ ద ట్రూత్ అంటారు. టుడే, ఈరోజే అన్నటువంటి ఆ మాట మనం నేర్చుకుందాం. ఎందుకంటున్నానంటే, ఏదైనా జరగచ్చు, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. ఒకవేళ జరిగిపోతే ఒక నిశ్చయతలో ఉందాం. ఈరోజే నాకు ఏదైనా జరిగితే నేను నిశ్చయముగా ప్రభుతో పాటు పరదేశంలో ఉంటాను. ఎందుకంటున్నానంటే, యేసుకు ఒక నిశ్చయత ఉంది. నేడు నేను చచ్చిపోతున్నాను, చచ్చిపోయిన తర్వాత తండ్రి నన్ను పరదేశకు తీసుకెళ్ళిపోతాడని. అదే నిశ్చయతతో పక్క ఉన్నటువంటి దొంగకు కూడా అదే నిశ్చయతను కలిగిస్తున్నాడు. ఈరోజు టుడే అనేటువంటి మాటను తీసుకుంటే, ఈరోజే ఏదైనా జరగచ్చు. దొంగకే అవకాశం ఇచ్చాడు, ప్రభువు నమ్ముకున్న మనకి ఇవ్వడా? అయితే చాలామంది ప్రభువులో సరిగా లేని వాళ్ళతో ఆయన మాట అంటాడు. మత్తయి సువార్త 21:31లో సుంకర్లతోనూ అక్కడ పరిసయ్యులతోనూ అంటాడు. ఒక కథ చెప్తాడు. ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. తండ్రి వెళ్ళమన్నాడు పెద్ద కొడుకుని, నేను పోనన్నాడు. చిన్నవాడు వెళ్తానన్నాడు, వెళ్ళలేదు. కానీ పెద్దవాడు పోనన్నవాడే పోయి పనిచేసి వచ్చాడు. ఇందులో ఎవరు ఖచ్చితం అంటే పెద్దవాడే అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం అన్నీ తెలుసు మనకి. అయితే అప్పుడు ఒక మాట అన్నారు, మీ అందరికీ ఈ సత్యం తెలుసు, మీకు యేసు ప్రభు తెలుసు, సువార్త తెలుసు, కానీ మీరు సరిగా జీవించలేకపోతున్నారు. అందుకనే నీతిమంతుడైన యోహాను వచ్చినప్పుడు మీరు వినలేదు, కానీ సుంకర్లు విన్నారు, వేశ్యలు విన్నారు. ఖచ్చితంగా మీకంటే వాళ్ళు ముందు పరలోక భాగ్యం పొందుతారని యేసే చెప్పారు. అందుకని అంటున్నాను, సుంకర్లు వేశ్యలు కూడా విని అంగీకరించి ఈరోజే ఏవైనా జరిగితే నేను పరదేశంలో ఉండాలనే ఒక పశ్చాత్తాప హృదయంలోనికి వారు వచ్చారు. ప్రియులారా, ఇక్కడ కూడా ఆ యేసు ఇచ్చినప్పుడు, వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానం మీద ఆ దొంగ ఒక విశ్వాసాన్ని పెట్టాడు. నేను అంటున్నాను, మనం కూడా విశ్వాసం ఉంచుదాం. ఏ పాపైనా సరే చివరి నిమిషంలో పశ్చాత్తాప పడితే పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన ఏమాత్రం వెనుదీయడు, పరలోకానికి వెళతాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించుకోవచ్చు. ఎందుకంటే ఆ పశ్చాత్తాపం అద్భుతంగా ఉంది. దొంగపడిన ఆ పశ్చాత్తాపం ప్రభువుని అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయపడింది. అతడు అడిగిన వెంటనే ఇంక ఏమాత్రం సంకోచించకుండా నిశ్చయముగా, నో డౌట్, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈరోజు మనం కూడా అలాంటి ఒక అద్భుతమైన పరిపూర్ణ పశ్చాత్తాప హృదయులై ప్రభుతో పాటు పరదేశంలోకి వెళ్ళడానికి సిద్ధపడదాం. ఈ యొక్క మాట ద్వారా
దేవుడు మనకు అందించిన వర్తమానం ఏంటంటే, ఎవరైతే పశ్చాత్తాపపడి క్షమించమని అడిగితే, నిజంగా యేసుని రాజుగా గుర్తించగలిగితే, నిత్యత్వములో ఉండాలని ఆశిస్తే ఆయన తప్పక దయచేస్తాడని ఈ రెండవ మాటలోని పరమార్థం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనాను. ఈరోజు ఆ తల్లిని గౌరవిస్తున్నాడండి. ఈరోజు మనం కూడా గౌరవించాలి. ఆ తల్లి గొప్ప తల్లిని గుర్తించాడు యేసయ్య. ఆమె ఒక ధన్యురాలని, ఆమె గురించి కొనియాడబడిందని, నీవు ఆశీర్వదింపబడిన దానవని, నీ గర్భం ఆశీర్వదించబడుతుందని. యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందే ఆ యొక్క మరియ గురించి చెప్పబడిన మాటలు ప్రభువుకు తెలుసు. అందుకని ఈజ్ గివింగ్ మచ్ రెస్పెక్ట్. ఈరోజు మన తల్లిదండ్రులను, మన పెద్దల ఎడల మనం చూపించవలసినటువంటి ఒక గురుతుర బాధ్యతను మనకి గుర్తు చేస్తున్నాడు ఈ మాట ద్వారా. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదివితే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి, మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి, మీరు దీర్ఘాయుష్మంతులై ఉంటారని ఒక అద్భుతమైన వచనాన్ని అపోస్తుల ద్వారా రాయించారు. ఈరోజు సంఘంలోని, సొసైటీలోని పెద్దలను గౌరవిద్దాం. తండ్రి సమానులుగా, తల్లి సమానులుగా ఉన్న వారిని అందరినీ ప్రేమతో, ఆదరణతో మనం గమనిద్దాం. దౌర్భాగ్యం ఏంటంటే, నీతులు పలికే అనేక మంది తల్లిదండ్రుల విషయంలో చేస్తున్న ఘోర కృత్యాలు మనకందరికీ తెలుసు. ఈరోజు నేను అంటున్నాను, ఇన్ని ఓల్డ్ ఏజ్ హోములు పెరిగిపోవడానికి కారణము ఒకటే, ప్రేమతత్వం తగ్గిపోవడం. కానీ యేసయ్య మనకు ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నారు. మరొక విచిత్రం ఏంటంటే, యోహాను గారికి ఇచ్చారు, యోహాను గారికి అవకాశం కల్పించారు. యేసుక్రీస్తు దగ్గర మిగిలిన శిష్యులు లేరా? ఉన్నారు. మరి ప్రత్యేకంగా యోహాను గారికి ఎందుకు ఇచ్చారు? యోహాన్ ఏమైనా స్పెషలా? ఎస్, ఆయన ఖచ్చితంగా స్పెషలే. ఎందుకంటే యేసుని బాగా అర్థం చేసుకున్నాడు, యేసుని నిశితంగా పరిశీలించాడు, యేసుకే అన్ని విషయాలలో ప్రాధాన్యత ఇచ్చాడు. యేసు తర్వాత మరి ఒక పిల్లలు పుట్టారు, వాళ్ళు చూసుకోవచ్చు, తల్లిని చూసుకోగలరు కూడా. కానీ యేసయ్య ప్రత్యేకంగా యోహానికి ఇవ్వడంలో ఉద్దేశం, యోహాన్ ఇచ్చిన ప్రాధాన్యత. ఇఫ్ యు గివ్ మచ్ ప్రయారిటీ ఫర్ జీసస్ వుడ్ లైక్ టు గివ్ యూ రెస్పాన్సిబిలిటీ. మన ప్రాధాన్యతను బట్టే దేవుడు మనకి కొన్ని బాధ్యతలు ఇస్తాడు. మనం ఇచ్చే ప్రాధాన్యత, మన ప్రభు కొరకు, ప్రభువే అన్ని విషయాల్లోనూ మనకు ఉండాలనే ప్రాధాన్యత ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు మనకి బాధ్యతాయుతమైన పనులు కల్పించి అందులో సక్సెస్ఫుల్గా నడిపించగలడు. వై గాడ్ హెస్ గివెన్ ఓన్లీ టు జాన్? బికాస్ జాన్ అబ్జర్వ్డ్ వెరీ మచ్ కీన్లీ. ఆయన చాలా దగ్గరగా అర్థం చేసుకున్నాడు, ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ద ప్రయారిటీ మేక్స్ హిమ్ టు రిసీవ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఈ యొక్క మాటను బట్టి మనకి అందిన వర్తమానం, మనని కన్నవారి ఎడల, పెద్దల ఎడల మనం చూపించే గౌరవాన్ని బట్టి మనకు దీవెన, మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టి మనకు బాధ్యత, దాన్ని పూర్తి చేయగలిగే శక్తి. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46లోను, మార్కు సువార్త 15వ అధ్యాయం 33, 34 వచనాల్లో ఉన్నాయి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన ఆయన. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఆలోచన చేద్దాం. తండ్రి చెయ్యి విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టాడు. యేసుకు తెలుసు ఆ విడిచిపెట్టడం కూడా ఆ పనిలో నా అంతట నేనే దానిని సాధించాలనే ఆలోచన తండ్రికి ఉందని గుర్తించాడు ఆయన. కానీ ఇది మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఒక్కోసారి దేవుడు మనం వదిలేసాడని అనుకుంటాం. తాత్కాలికంగా ప్రభు విడిచిపెట్టినట్టు కనబడుతుంది, కానీ అందులోని పరమార్థం ఏమిటంటే మనం విజేతలుగా నిలవబడాలని.
నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ మాట, మరొకసారి చెబుతున్నాను. నా పెద్దన్నయ్య నాకు సైకిల్ నేర్పించారు. నేను సైకిల్ తొక్కుతున్నప్పుడు నా అన్నయ్య వెనకాల పట్టుకునేవారు. నాతో పాటు పాపం నేను తొక్కుతున్నంతసేపు వెనకాల పరిగెత్తేవారు. విచిత్రం ఏంటంటే, ఒకసారి ఇలా సైకిల్ నేను తొక్కుతుండగా నా వెనకాల నా అన్నయ్య గారు పరిగెడుతున్నారని నేను అనుకుంటున్నాను. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి మా అన్నయ్య గారు లేరు. నాకు చాలా కోపం వచ్చింది మా అన్నయ్య మీద. ఒకవేళ నేను తొక్కలేక పడిపోతే నా పరిస్థితి ఏంటి? దెబ్బలు తగిలేస్తాయి. ఇలాగా నేను ఆలోచించుకుంటున్నాను. కానీ అప్పుడు నాకు అందని ఒక సత్యం, మా అన్నయ్య వదిలేసిన నేను సైకిల్ తొక్కగలుగుతున్నాను. ఇక్కడ అదే చెప్తున్నాను ప్రియులారా. యేసుని తాత్కాలికంగా ప్రభు విడిచిపెట్టినట్టుగా కనబడింది, కానీ ఎందుకు విడిచిపెట్టాడంటే యేసు అంతటా అతనే తన ప్రాణాన్ని ఇవ్వాలి. యేసుక్రీస్తు ఇష్టపడి ఆ పని చేయాలి, ఇష్టపడి ప్రాణాన్ని వదిలిపెట్టాలి, సంతోషంగా తన ఆత్మను తండ్రికి అప్పగించాలి. అందుకని అంటున్నాను, మన జీవితంలో కూడా మనకు అప్పగించే పనులు మనంతటా మనమే పూర్తి చేయాలని. ఆ సమయంలో అందరూ మనల్ని విడిచిపెట్టినట్టే, దేవుడు కూడా విడిచిపెట్టినట్టే అనిపిస్తుంది. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే మనం దాన్ని పూర్తి చేసి సక్సెస్ఫుల్గా నిలబడాలని దేవుడు ఆలోచన. తండ్రి యేసుని పూర్తిగా విడిచిపెట్టాడు. ఎందుకంటే తాను పంపిన తన బిడ్డ విజేతగా తిరిగి లేపబడాలి. ఎందుకంటే తన ప్రాణము తనంతట తానే ఇవ్వాలి. ఎందుకంటే అది ఆయనకి ఇష్టం. ఈ మాటను బట్టి మనకు అందిన వర్తమానం ఏంటంటే, మనం చేసే పని పూర్తిగా మనమే చెయ్యాలి. తండ్రి విడిచిపెట్టాడు. ఖచ్చితంగా పూర్తి చేసిన తర్వాత ఎత్తుకొని ఘనత గొప్పతనాన్ని ఇచ్చేది కూడా తండ్రే. కనుక యేసు మనిషిగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఈ పని నువ్వు తప్పు చేసావు, తక్కువ చేసావు అని అనిపించుకోకుండా సంపూర్ణంగా నెరవేర్చానని చెప్తాడు. యోహాను 17వ అధ్యాయంలో 4వ వచనంలో, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటాడు. చనిపోయేటప్పుడు కూడా అదే చెప్తున్నాడు. సంపూర్ణంగా ఆ పనిని పూర్తి చేయడానికి దేవుడు అక్షణము వదిలిపెట్టినట్టుగా విడిచిపెట్టినట్టు కనిపిస్తుంది. 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. నేను ఎందుకు అంటున్నానంటే, ఇది కూడా ప్రవచనం నెరవేర్పండి. అప్పటికే అన్నీ అయిపోయినాయని యేసు తెలిసిపోయింది. ఇంకా సింపుల్గా ఐ ఫినిష్డ్ అని చెప్పి ఆత్మను అప్పగించడమే తరువాయి. ఇదంతా 3 గంటల తర్వాత జరుగుతున్నటువంటి మాటలు. ముందు 3 మాటలు, 3 గంటలకి ముందు 3 గంటల తర్వాత చెప్తున్న మాటలు ఈ 4 మాటలు. దేవాదేవా నా చేయి ఎలా విడనాడితివని, దాహమని, సమాప్తమైనదని, ఆత్మను అప్పగిస్తున్నానన్న మాటలు 4 కూడా 3 గంటల తర్వాత. ఎందుకంటే అప్పటికే అన్నీ అయిపోయినాయని, కాసేపట్లో నేను తండ్రికి నేను నా ఆత్మను అప్పగించబోతున్నానని ఒక సంతోషంగా సాటిస్ఫాక్షన్తో లేఖనాలు కూడా పూర్తి అవ్వాలని యేసు ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ దాహానికి అడిగారు. కీర్తన 69లో 21వ వచనంలోను, కీర్తన 22:15లో కూడా చెప్తారు ఈ లేఖనాలు. వారు నాకు దాహమునకు ఇవ్వమనగా చెరకను నోటికి అందించారు అని ఖచ్చితంగా చెప్పారు. త్రాగనిచ్చిరి అని అంటాడు. ఇక్కడ కూడా ఆయన చెరకను పుచ్చుకున్నట్లుగా లేఖనాలు మాట్లాడుతున్నాయి. అయితే మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఈ సమయంలో కూడా లేఖనాలు నెరవేర్చాలనే నీతి ఆయనకుందండి. ఇప్పుడు దాహానికి ఇవ్వు అని అడగకుండా వెళ్ళిపోయి ఉండుంటే ఆ లేఖనాలు వ్యర్థమైపోయి ఉండేవి కాదండి. ఆ లేఖనాలు పూర్తి అవ్వాలంటే దాహానికి ఇవ్వని అడగాలి. అందుకే యేసు ఎక్కడ నీతి తప్పిపోలేదు. నిజంగా ఆయనకి ఆ నీతి గురించే దాహం, నిజమైన దాహం ఏమి కాదు ఇది. శిలువ మీద వేలాడుతూ దాహానికి పెడసగట్టిపోయింది నోరు, వేరే విషయం. కానీ దాహానికి అడిగింది నీతియుక్తమైనటువంటి అడగడం. అది ఎందుకంటున్నానంటే, మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో అంటారు, ఎవరైతే నీతి కొరకు నిజమైనటువంటి ఆకలి, నిజమైన దప్పిక కలిగి ఉంటారో వారు తృప్తిపరచబడతారు. ఇప్పుడు యేసు తృప్తిగా ఉన్నాడండి. తృప్తిగా ఉన్నప్పుడు పలికే మాటే
ఆరో మాటగా వచ్చింది. అందుకనే ఆ తృప్తి అనేది మన జీవితంలో కూడా రావాలి. కాసేపట్లో మనం వెళ్ళిపోతున్నామండి, చివరికి వచ్చేస్తున్నాం. సంతోషంగా అప్పగించుకోగలవా? అర్థం చేసుకో మిత్రమా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నావు, ఏదో ఒక క్షణంలో తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ సంతోషంగా వెళ్తున్నాడండి, తృప్తిగా వెళుతున్నాడు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఇప్పుడు తృప్తిగా, ఎందుకంటే చివరి వరకు కూడా తన తండ్రి యొక్క మాటల మీద ఆయన ముందే చెప్పారు. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమును ప్రవచనములు అనగా ప్రవక్తల యొక్క వచనములను కొట్టివేయటకు వచ్చితునని తలంచవద్దు, వాటిని నెరవేర్చుటకే నేను వచ్చాను అని ఖచ్చితంగా చెప్పారు. అలాగే చేశారు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, చివరి వరకు తండ్రి తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ప్రతి లేఖనాన్ని నెరవేరుస్తూ ఈ మాట చెప్పారు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన వర్తమానం ఏంటంటే, చివరిలో కూడా తన తండ్రికి ఉన్న వాగ్దానాలు లేక తన ఎడల తండ్రి పెట్టిన ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన పడుతున్న తపన కనపడుతుంది. సిలువపై పలికిన 6వ మాట యోహాను 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించు. ఇక్కడ సమాప్తమైనది అని ఎప్పుడు చెప్పగలం? మనకు అప్పగింపబడిన టాస్క్ని అప్పగింపబడిన విధంగా చేస్తేనే చెప్పగలం. అడ్డుగోలుగా అడ్డుగోలుగా చేసేసి పూర్తయిపోయిందంటే కుదరదు. 10th క్లాసులో చాలా కష్టపడి ఫైనల్లో బాగా మార్క్స్ తెచ్చుకోవాలని తపనతో చదివి ఒక అతను దగ్గర 90% అబోవ్ తెచ్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే, పోయిన సంవత్సరం వాడి ఇంటి పక్కనోడు వాడు 10th పాస్ అయిపోయాడు. వీడు చాలా కష్టపడి చదివి పాస్ అయిపోయాడు, వాడు కరోనాతో పాస్ అయిపోయాడు. నేను అంటున్నాను, అది పూర్తయినట్టు కాదు, లోకరీతిగా పూర్తయినట్టు అనుకోవచ్చు. కానీ దేవుడి పనుల్లో మనకు అప్పగించినటువంటి బాధ్యతాయుతమైన కార్యాలలో దాటేసుకొని చేసేసి పూర్తయిపోయిందంటే కుదరదు. ఖచ్చితంగా తనకు అప్పగింపబడిన టాస్క్ లేక ఆ పనిని అప్పగింపబడిన విధానంలోనే పూర్తి చేస్తేనే సమాప్తమైనదని చెప్పగలం. దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఫినిష్డ్. అందుకనే నేను అంటున్నాను, ఆయన సంపూర్ణంగా నెరవేర్చారు కనుక ఈ మాట చెప్తున్నారు. ఈరోజు చాలామందికి ఈ సిలువను గురించిన వార్తలు సిల్లిగా అనిపించవచ్చు, కానీ మనకు మట్టుకు ఇందులో అద్భుతమైనటువంటి వర్తమానం ఏంటంటే, మనం నెరవేర్చాలి. ఎందుకో తెలుసా? ఈ ఆత్మను దేవుడికి అప్పగించాలి కనుక. ఆ సమాప్తమైనదన్న మాట తర్వాత మాట ఏంటో తెలుసా? తండ్రికి ఆత్మను అప్పగించుకోవడం ప్రియులారా. అలాగ ఆత్మను అప్పగించుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అన్ని విషయాల్లోనూ సమాప్తమైందని చెప్పగలవా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6:13 అంటారు, అందుచేతను మీరు ఆపద్దినమందున వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అక్కడ మంచి మాట అన్నారు, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడాలి. ఈరోజు నేను అంటున్నాను, ఈ వచనం ద్వారా మనకు అందిన వర్తమానం ఏమిటంటే, సమస్తమును నెరవేర్చిన స్థితిలో నిలవబడి ఆత్మను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావు మిత్రమా? సిలువపై పలికిన చివరి మాట 7వ మాట లూకాసు వార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ యేసుక్రీస్తు వారు తన ఆత్మను సంతోషంగా, ఎందుకంటే ప్రశాంతంగా, గొప్ప ఆత్మస్థైర్యంతో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఆయన ఈ ఆత్మను అప్పగించగలుగుతున్నారు. నేను మీతో అంటున్నాను ప్రియులారా, మనం కూడా ఒకరోజు ఈ ఆత్మను అప్పగించడానికే ఈ భక్తి అంతా. అసలు యేసుక్రీస్తులోకి ఎందుకు వస్తారో తెలుసా? ఈ ఆత్మకు రక్షణ ఉందనే, ఈ ఆత్మను ఒకరోజు పరభాగ్యానికి ఆయన చేరుస్తారనే. కనుక ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఆత్మను ఏ భేదం లేకుండా అప్పగించగలవా? నాకు ఒక కారు ఉంది, నేను వెళుతూ మా సంఘ విశ్వాసికి, మీరు వాడుకోండి కారు, నేను ఒక 3 నెలలు విదేశాలు వెళ్తున్నాను మీటింగ్స్ కొరకని వెళ్ళాను.
నేను ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత వస్తే ఆ కారుని గురించి అడిగినప్పుడు, అదిగోనండి మీ కారు అక్కడ ఉంది అని చూపిస్తే అదంతా సొట్ల పడిపోయి తుక్కు తుక్కు కింద అయిపోతే అతను నాకు ఎలా ఇవ్వగలడు? నేను అంటున్నాను, మన ఆత్మను కూడా మనం పాడు చేసుకొని నలిపేసుకొని తిరిగి ఆయనకి ఎలా ఇవ్వగలం? అందుకనే సంపూర్ణంగా నెరవేర్చిన వారమై ఆత్మను అప్పగించాలి. ఒక మంచి మాట అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19, కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఈరోజు ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఒక పునరుద్ధానంలో మనం తిరిగి లేపబడాలంటే ఒక హోప్, ఒక నిరీక్షణ మనకు ప్రభు ఇచ్చారు. మనము కూడా యేసు లేస్తాడు కనుక మనము లేస్తాము కనుక ఆయనలాగా ఆ ఆత్మను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామా? అలాగా దేవునికి ఆత్మను అప్పగిద్దామా? ఎటువంటి కల్మషము లేకుండా పవిత్రాత్మగా క్రీస్తు రక్తంలో కడగబడిన ఆత్మగా తండ్రికి దాన్ని అప్పగించడానికి దేవుడు మనకి సహాయపడుగాక. దేవుడి మాటలను బట్టి మనల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ తనయ, సిలువపై పలికిన మీ ప్రతి మాట మాకు ఒక సందేశంగా మీరు అందించినందుకు వందనాలు. మరణములో జీవ సంబంధమైన వర్తమానాన్ని ఇచ్చారయ్యా. నిజమే, మేము ఈ ఆత్మను అప్పగించుకోవడం అనేది తిరిగి లేపబడాలి అనేటువంటి ఒక నిరీక్షణతో అప్పగించాలి. అలాగున ఈ జీవితం పూర్తయిన తర్వాత తిరిగి లేపబడి నీతో పరలోక భాగ్యమును అనుభవించడానికి, నీతో రాజ్య పాలనలో ఉండడానికి మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని ఈ వర్తమానం ద్వారా మహిమను నీకు ఆపాదిస్తూ రక్షకుడైన యేసు నీ పరిశుద్ధ కుమారుని పేరిట ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు 7 మాటల్లోని వర్తమానాన్ని అర్థం చేసుకొని తమ ఆత్మలను సిద్ధపరచుకోవడానికి ఎవరు అడుగులు వేస్తారో వారందరికీ సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.